ఏమైనా లేట్ అయింది మీరు ఈరోజునా? 5:30కి ఇక్కడ ఉన్నా కానీ తాళం ఉండే. సో ఫ్రెండ్స్, ఈరోజు అన్నయ్య వాళ్ళు అడిగారు ఎంత టైం ఎప్పుడు వస్తున్నావు నువ్వు అని. అన్న నేను వచ్చేటప్పటికి 5:30 అయింది, అప్పటికి డోర్ ఓపెన్ కాలే. సో నేను శివుని గుడికి వెళ్ళొచ్చాను అంటే ఓకే ఓకే అన్నారు. అక్కకి అడిగాను, అక్క నువ్వు ఎప్పుడు లేస్తావు అక్క అంటే, నేను 3:50కి 3:55కి లేచేసి స్నానం చేసుకొని డైరెక్ట్ శివుని గుడిలోనే దర్శనం చేసుకుంటాను చిన్న అని అంటే, అవునా అక్క లేట్ అక్క అని చెప్పి ఇంకా కొద్దిగా పొద్దుగాల పని కాడ కొద్దిగా లేట్ అయింది. వచ్చి చెమ్మాన్లు అయితే కూర్చున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు రష్మి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏంది స్పెషల్ ఏంది? అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది కదా. 3 days నుంచి ఫుల్ వర్షం మన హైదరాబాద్లో అయితే. అంటే నైట్లో పడుతుంది, మార్నింగ్ లేదు. గాలి వాతావరణం చాలా చేంజ్ అవుతుంది కదా. అందరికీ వైరల్ ఫీవర్ అయితే సోకుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఈయనకైతే సొంటి వేసి చాయ్ పెట్టుకొని అయితే మేము తాగుతున్నాం. మీరు చాయ్ తాగరా అందరూ? ఇంకా ఏంటి విశేషాలు? ఏమైందే పనికి పోయినావు, గంట పనికి వేసి వచ్చి హెడ్ ఎక్కని వండుకున్నావు, బయటికి పోదాం అంటే చూస్తుందబ్బా పానం. ఎందుకు చూస్తుంటుంది? వైరల్ ఫీవర్ వస్తుందా? అవును వస్తుంది. నీకేమైనా కావాలా? వద్దులే అమ్మా. నీకేమైనా ప్లేట్ మూత లాంటిది ఏమైనా ఇచ్చిందా? ఏమి ఎలా బేటా? సో ఫ్రెండ్స్, ఆకాశం అట్లా బయలుదేరుతుంటే నాకు ఒక క్రేజీనెస్ అనిపించింది. ఆకాశం మొత్తం అలా మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈరోజు మా వరలక్ష్మి చాలా రచ్చ చేసింది. ఏమైందిరా? ఏం కాలేదా? కూర చేసుకోవచ్చుగా మమ్మీ రోజు. ఏమైంది మమ్మీ? కాదు, నువ్వు కరెక్టేనా నువ్వు చేసేది? చందన దగ్గర పప్పు తెచ్చుకున్నా. ఎంత ఉంది? అరే ఇంట్లో లోటలు చేసావు భయ్. కొద్దిగా చేయాలా మమ్మీ, కొద్దిగా చేయాలా. 2 పానాలు అనకు, ఉన్నది ఒకటే పానం. కానీ నేను తింటా ఓన్లీ మిల్లెట్స్. అవు మరి ముల్లంగి అంటే ఏమనుకున్నావు? అంటే ఎక్కువ క్వాంటిటీలో కూర ఎక్కువ తినాలి, తక్కువగా ఏంది తింటున్నావా? అదే ఇట్లా అన్నా. మరి నువ్వే అన్నావు కదా. ఇప్పుడు ఒకవేళ క్రంచీ తెస్తే ఒప్పుకుంటావా? ఇప్పుడు శారీ బిజినెస్ అయిపోయింది, కిరాణా షాప్ బిజినెస్ చేద్దాం. ఓని షాప్ ఈగలు ఎందుకు? ఈగల కన్నా ముందు నువ్వు తినేస్తావు. పొద్దుగాల అవి తెచ్చినా చూడు, ఏవి రూపాయికి తీసుకుంటావా? తీసుకో. ఇంకా కొనడం ఎందుకే చెప్పు? కాదు లక్ష్మి, కొని అమ్మడం ఎందుకు చెప్పు? అన్నీ ఒక్కొక్కటి పెట్టుకో, ఒక్కొక్కటి అమ్మేసాయి. ఇంక నాకు 3 సంవత్సరాల వరకు అడగద్దు భయ్. ఇది గుర్తుపెట్టుకో. ఈ ప్లాన్ ఏదో బాగుంది. నా జీవితంలో ఇంకోసారి బిజినెస్ చేయనని ప్లాన్ చేసేసుకుంటా. కానీ ఉన్న 3 ఒక్కొక్కటి అమ్మేసాయి.
మిగతావి మిగిలిపోతాయి చూడు, అవన్నీ నీకే. పండగ చేసుకో. అంటే నీకు బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ లేదా? అది అందులోకి ఒక్క చీర కూడా తీసుకోలేను కదా, అట్లా అంటున్నాను. ఒక చీర ఒకటి మంచిది, ఒకటి మొన్న బ్లౌజ్ పీస్కి ఎంత ఇచ్చినా మమ్మీ? ఎంత ఇచ్చినావు? 500 ఇచ్చిన. మొన్న ఒకటి బుక్ చేసుకుంటే ఎంత ఇచ్చిన? 250 ఇచ్చిన. అంతే. మొత్తం ఎంత అయింది? 750 అయింది. ఒక శారీ ఆ రెడ్ కలర్ది 750 రూపాయలు దాని ప్రైజ్. అది నీకు కావాలి ఇస్తా. ఓ పని చేయి, శారీలు ఎన్ని ఉన్నాయి? 27లో 2 పోయినాయి. 27లో 2 పోతే 26. 26లో ఒకటి అమ్మవారికి 24. 24లో అన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని ఒక్కొక్కటి అమ్మేసాయి. ఏ రేటో ఆ రేటు. నీకు శారీ బిజినెస్ చేయాలనే ఆలోచన లేదు. 2 రోజుల నుంచి పల్క మీద రాసి చీరలు అమ్మబడునని ఆడ పెట్టు అన్న. వాళ్ళేమో పలక రాలేదంటారు, బిజీ ఉన్నారు అంటావు. అదేందో మన కర్మ ఏంటంటే కొత్త పలక తీసుకొని వస్తే ఎవరైనా ఎత్తుకుపోతారని భయం. చలో పోయి పాత పలక ఉంది కదా అంటే దాంట్లో రాసి పెట్టనీకి కింద పెట్టనీకే మళ్ళీ ఓనర్ అంటే అడుగుతా అంటావు. ఏమన్నా టూ లేట్ ఉందా ఏమన్నా? నువ్వు నీ తింగిరి వేషాలు. ఇంకేంటి గంతేనా? అది నేను వేసింది ఒక గ్లాస్ వేసిన తింటారా? అదే ఇంకా మిగిల్చుకున్నావు పొద్దుకి. మరి అందరేమో నువ్వే తింటున్నావు, మీ ఆయనకి ఏం పెడతలేవా, బక్కగా అవుతుండు అంటురు. మా ఇంటికి మార్నింగ్ ఫుడ్ ఇది మిల్లెట్స్ తెలుసా? అంతా నువ్వే తింటున్నావు, నువ్వే దొడ్డుగా అవుతున్నావు. మా తమ్ముడు ఏమో బక్కగా అవుతుండు, బక్కగా అవుతుంది మా అల్లుడు అంటురు అందరు మా ఇంటికాడ. ఏం చేయమంటావు? నన్ను అంటురు. మళ్ళీ గాలి పెట్టి ఊదుమను, ఉబ్బుతా. కడుపు ఉంటే రోగాల పుట్ట. అట్లా అని కడుపు మొత్తానికైతే తగ్గించుకోను, కానీ కొంచెం బాడీ బిల్డర్ కావాలని కోరిక. ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించి మాట్లాడు. ఒక్కసారి నేను మైండ్ బాడీ బిల్డర్ మీద పెట్టినా అనుకో, ఇంకా అప్పుడు నువ్వు అంటావు. మా అన్నబి అదే అన్నాడు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు రవి అంటే, బాడీ బిల్డర్ అయితే బాగుండునేమో. ఎందుకు రవి అంటే, బాన్సర్ లాగానే పిలుస్తారేమో అన్నా అని. పనులు లేవు కదా అంటే, అవన్నీ కాలేవులే, పెళ్ళి అయిపోయింది అని అంటున్నాడు. పెళ్ళి అయిపోతే కాలేమా మమ్మీ? భార్యల పోరు ఎక్కువ ఉంటుంది, మీద ఉన్న జుట్టు పోతుంది, కష్టాలు ఎదురవుతాయి. జుట్టు పోతుందా? అదే బాటలు కుంకుడుకాయ జర పెట్టినప్పటి నుంచి జుట్టు మంచిగా గ్రోత్ అనేది పెరిగింది. అన్ని మాటలు. మమ్మీ ఈరోజు డే మొత్తం ఎట్లా గడిచిందిరా? బోర్ అనిపించిందా? ఎర్లీగా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అవును, లంచ్ టైంలో ఎందుకు అనుకుంటలేవు? అది చేసినట్టు లేదు, చెప్పినట్టుంది. అది ఫ్రెండ్స్, ఇక మా వరలక్ష్మి ఇప్పుడైతే మంది కూరలతో అన్నం తింటుంది. ఈమె జీవితంలో నైట్ పూట ఇంత కూర పెట్టుకున్నా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, కూర ఎంతైనా ఉండని, కారం అన్నం అన్న దాని అంచుకి ఏదైనా చేయి. దాని అంచుకి బింగో కావాలా, లొంగో కావాలా, లింగు లంగో అని ఒక పుల్క కావాలా, ఇవన్నీ ఒక్కరోజు తెచ్చా అంటావు. నువ్వు నిన్న తినలే, నీకు నచ్చినాయి మిర్చీలు బోండాలు, నేను అన్న అట్లనే. నిద్ర వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈమెకి ఇట్లనే మాట్లాడితే ఇదే ఉంటుంది బాధ.
ఈరోజైతే వర్క్ మొత్తం చేసిన ఆడ వంశన్న దగ్గర. వాళ్ళు ఏం చేసారు తెలుసా, 700 చేతిలో పెడుతూ, అన్న అమ్మ నీ 700 వద్దేమద్దు, వంశన్న వచ్చిన తర్వాత తీసుకుంటాడు డబ్బులు అని అన్న. ఏందా ఈ మధ్య ఏందో వర్క్ చేసినందుకు పనితనం బి కనిపిస్తుంది కదా. 200 తీసుకో, 200 ఇస్తావమ్మా అని అడిగిన. 2 రూమ్లు 2 రోజులు పట్టింది. ఏమి ఇస్తారో రేపు చూడాలి, రేపు పొద్దుగాలకి. అది ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం ఎప్పుడైనా పని చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మనీకి ఇక ఏడ్చుకుంటాయినా బాధపడుకుంటాయినా చేస్తారు. బాయ్. కొంతమంది ఏమంటారు అంటే శారీస్ ఇన్స్టాల్మెంట్ లాగా ఇవ్వండి అని అంట. తెలిసిన వాళ్ళకి అంటే ఇస్తామమ్మా, తెలియని వాళ్ళకి ఎట్లా ఇవ్వాలో చెప్పు అని అంట. ఇక దాని తర్వాత ఆలోచన చేసినా కానీ ఎందుకులే, ఉంటేనే బెస్ట్. మన దగ్గర మనం ఉన్నట్టు అమ్ముతే అన్న జర అమ్ముతే ఆ డబ్బులు పోతే అన్న మేలు అనిపిస్తుంది. కానీ ఊరికే మనము ఇన్స్టాల్మెంట్లో పెట్టుకొని ఇంటింటి ఇవన్నీ ఎందుకు. మనము కొద్దిగా డెవలప్మెంట్ అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి మన జీవితంలో. కొద్దిగా మనకి పండగలు కాదు ముఖ్యం, మన దగ్గర శారీ నడుస్తుంది, ట్రెండింగ్ నడుస్తుంది, ఫ్యాన్సీ నడుస్తుంది, పట్టు చీర నడుస్తుంది, ఇవన్నీ నడుస్తున్నాయి అని అంటేనే మన దగ్గరికి ఇక్కడున్నా ఎక్కడున్నా మన గ్రోత్నెస్ అనేది పెరుగుతుంది. ఏదో 10 మందికి చెప్పినామా 10 మందికి తిరిగినామా అని కాదు. పని చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి చెప్పాలి. వాళ్ళు ఏమని అనుకోండి భయ్, ఏ కోపంలోనే ఉండండి, మేము ఈ బిజినెస్ చేస్తున్నాం, మీకు ఒకవేళ శారీస్ ఏమైనా కావాలనుకుంటే మా దగ్గర పర్చేస్ కానీ, మా దగ్గర డిస్కౌంట్లు కూడా ఉన్నాయని చెప్తున్నాయి. సో అది ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. తిను, ఇంకెంతసేపు తింటావు, తిను.